ప్రార్థన చేసుకొని కూటాన్ని ప్రారంభించుకుందాం. ఘనుడువైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే వందనాలు ప్రభువా. మీరే మాట్లాడి మీ బిడ్డలను మీరు ధైర్యపరిచి ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి మీ బిడ్డలకు కావలసిన దీవెనలను దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకునేటువంటి అంశాల్ని ఆలోచించినప్పుడు మానవుని యొక్క సృష్టిలో దేవుడు చేసి ఉన్న ఎన్నో మర్మాలని మనం తెలుసుకుంటూ ఉన్నామండి. వాటిల్లో ఒకటి, ఒక మనిషికి మరొక మనిషిని జత చేయడమే మానవుని యొక్క ఊహకు అందనటువంటి విషయమండి. ఒక మనుషునికి మరొక జీవికి జత చేయడమే దేవుని యొక్క ఆశీర్వాదమండి. పరిశుద్ధ లేఖనములో మనకు కనబడేటువంటి ఒక అంశం ఏంటంటే, ఆది కాండములోనే దేవుడు సృష్టిని తయారు చేసి ఉన్నటువంటి సమయంలో ఒక మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. 1వ అధ్యాయము 27వ వచనమండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ మాట చాలాసార్లు మనము ఆలోచించి ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా గమనించవలసినటువంటి విషయమండి. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి తయారు చేశాడు. తన స్వరూపము అలాగనే మళ్ళీ చదువుకున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు పురుషుణ్ణి అన్నట్లయితే దేవుడు పురుషుని యొక్క రూపంలో ఉన్నాళ్లే అని మానవుడు అనుకోనవచ్చండి. కానీ దేవుడు పురుషుణ్ణి తయారు చేసి ఉన్నాడు, స్త్రీని కూడా తయారు చేసి ఉన్నాడు. పురుషుణ్ణి స్త్రీని తయారు చేసి ఉన్నటువంటి దేవుడు వారి యొక్క అద్భుతమైనటువంటి సృష్టిలో ఉన్న రహస్యం ఏంటో మనం ఈ సమయంలో గమనించదామండి. దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో మానవుణ్ణి ఎలాగ చేసి ఉన్నాడు అనేటువంటిది మనము ఆలోచించవలసినటువంటి విషయమైంది. దానికే 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అయినను సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. దేవుడు చేసి ఉన్న సృష్టిలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్నామండి. ప్రతి చోట కూడా, ప్రతి పెండ్లిలో కూడా ఇదే సంభాషణని దైవజనులు చెప్పుతూ ఉంటారండి. మనం కూడా చాలాసార్లు వింటూ ఉంటాం. మొట్టమొదటి రహస్యం ఏంటంటే, తన స్వరూపంలో చేయబడి ఉన్నటువంటి మానవుణ్ణి పురుషుడుగా స్త్రీగా దేవుడు తయారు చేసి ఉన్నాడు. అంతేకాకుండా శిశు ప్రసూతి అని స్త్రీకి చెప్పబడి ఉన్నదండి. వారిద్దరి యొక్క కలయికతో దేవుడు చేసి ఉన్నటువంటి మరొక వ్యక్తిని శిశు ప్రసూతి అని చెప్పబడి ఉన్నదండి. అనగా శిశువు పుట్టడము వలన
వారిలో సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని వారు బయలుపరిచారు. ఇక్కడ మనము దేవుడు చేసి ఉన్న ప్రతి సృష్టిని ఆలోచించినప్పుడు ప్రతి జంతువుని స్త్రీనిగాను పురుషునిగాను అనగా మగది ఆడది అనేటువంటి సందర్భములో దేవుడు చేసాడా అనేది వ్రాయబడలేదండి. ఎందుకంటే అది మన జ్ఞానానికి అవసరం లేనటువంటిది. కానీ అభివృద్ధి కావాలి అని అంటే మాత్రం 2 జంతువులు అవసరమండి. అనగా పురుషునిది స్త్రీది కూడా అవసరమై ఉన్నది. పురుషుడు స్త్రీ సంపర్కము వలన మరొక జన్మని మానవునికి ఇస్తూ ఉంటారండి. అదేవిధంగా పశువులలో కూడా ఆడ పశువు మగ పశువు కలిసినప్పుడే 3వ జంతువు వస్తూ ఉంటుందండి. అదే విధముగా దేవుడు ఎలాగ చేసి ఉన్నాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది ఒకసారి గమనించుదామండి. ఆ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే దేవుడు చేసి ఉన్నటువంటి పురుషుణ్ణి స్త్రీని కలిపినప్పుడే వారికి బిడ్డలు పుడతారండి. కలపకపోతే వారు ఎలా జన్మిస్తారు అనేది వ్రాయబడలేదండి. ఎందుకంటే మనం ఉదాహరణకి సృష్టిలో ఒక చిన్న రహస్యాన్ని మనం గమనించవచ్చండి. ఆ రహస్యం ఏంటంటే ఆ రహస్యాన్ని కొత్త నిబంధన అని దేవుడు ఏర్పాటు చేశాడండి. కన్య అయినటువంటి స్త్రీతో నీవు ఒక బిడ్డను కంటావు, అతను రక్షకుడై ఉంటాడు, అతను భూమి మీద ఉన్నటువంటి పాప భారమంతా కూడా మోస్తాడు అని చెప్పబడి ఉన్న ప్రవచనాన్ని ఆ స్త్రీతో చెప్పాడు. ఆమె కన్యలో జరిగేటువంటి ఒక అతి అమూల్యమైన రహస్యమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్నామండి. ఆమె ఎలాగ గర్భవతి అయ్యున్నది అనేటువంటి ఆలోచనలోనికి మనం వద్దామండి. ఎలాగ గర్భవతి అయ్యింది? పురుషుని సంపర్కము లేకుండా, పురుషునితో సంబంధము లేకుండా ఆమె ఎలాగ గర్భవతి అయ్యింది అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి కనబడేటువంటి మత్తయి సువార్తలో ఉన్నటువంటి మొదటి సువార్తలో ఉన్నటువంటి మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు 1వ అధ్యాయము 19వ వచనములో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆమెను రహస్యముగా అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచూ ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఈ విషయాన్ని మనం ఒక్కసారి సృష్టి రహస్యాన్ని ఆలోచించినప్పుడు మనకి కనబడేటువంటి మనకు వినబడేటువంటి రహస్యాన్ని దేవుడు బయలుపరిచి ఉన్నాడండి. ఒక కన్య గర్భవతి అయి బిడ్డను కంటూ ఉంటుంది. ఆ బిడ్డే లోకరక్షకుడుగా పేరు పొందును అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మొట్టమొదటిసారిగా ఆదాములో నుండి హవ్వను చేసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక స్త్రీలో నుండి తన ఉత్పత్తిని చేయవలసి ఉన్నాడు. ఎలాగ చేస్తాడు అని చెప్పబడినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. ఆ సంగతి అందరికీ కూడా తెలిసిందే.
యోసేపు ఆమెతో ప్రదానం చేయబడి ఉన్నటువంటి వాడు, ఆ సంగతి అతనికి తెలుసండి. అందువలన అతను ఏం చేశాడయ్యా అంటే రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను, ఆమెను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. ఒకసారి ప్రదానం చేయబడిన తరువాత కొన్ని నేరాలుంటేనే విచారంలో మనం తేల్చటానికి అవకాశం ఉంటుందండి. వాటిలో ముఖ్యమైనటువంటి నేరం ఏంటంటే యూదుల లెక్క ప్రకారము గర్భవతి అయినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపివేసేయాలి, అది శాసనమండి. ఇప్పుడు యోసేపు గర్భవతి అయినటువంటి మరియను చేర్చుకోవటానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆమె నీతిమంతురాలే కావచ్చు, ఆమె చాలా మంచి కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఆమె, కానీ ఆమెకు వచ్చినటువంటి గర్భము మాత్రము యోసేపుకి అర్థం కాలేదు. అందువలన అతను రహస్యంగా ఆమెను విడనాడాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనము ఎలాగ కలిగిందో ఇక్కడ మనం చూద్దామండి. 20వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడవద్దు. ఈ మాటల్ని అన్నింటినీ కూడా వివరించుకుంటా వస్తే మనకు కావలసినంత వ్యాఖ్యానం దొరుకుతున్నాయి. ఏంటంటే నీ భార్య అని సంబోధిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి ఇక్కడ చెప్పబడుచు ఉన్నదండి. ఆమె గర్భవతి అయ్యింది. గర్భము ఎవరి వలన వచ్చింది అనేటువంటి ఆలోచన ఎవరికైనా కూడా కలుగుతుంది. కాబట్టి ఇతను ఏమని చెప్పాలండి, ఈమె నా భార్య అని చెప్పాలి, లేకపోతే ఆమె అపరాధి కింద తీర్చబడుతుందండి. కారణం ఏంటంటే పురుషుని ఎరగనటువంటి స్త్రీ, కన్య, ఆమె ఎలాగ గర్భవతి అయ్యింది అనేటువంటి విషయాన్ని ఇతను ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, పరిశుద్ధాత్ముని వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని. యేసు అంటే మనుషుల యొక్క వారి పాపములను క్షమించేటువంటి వాడు అని అర్థమని. తరువాత ఒక ప్రవచనం రాశారు 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయును జరిగెను. ఇమ్మానుయేలు అనేటువంటి పేరు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడయ్యున్నాడు అని అర్థమైంది. అయితే ఈమె బిడ్డను కనే వరకు కూడా ఆ మాటలు ఎంత వివరంగా దేవుడు రాశాడంటే 25వ వచనములో, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఉండెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఉండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అంటే ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి సృష్టి రహస్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని దేవుడు మనకి కన్యక గర్భవతి అయి బిడ్డను కంటుంది, అతను లోక పాపములను మోసుకొని పోవునటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుచు ఉన్నదండి. అయితే మనము దేనిని గమనించవలసి ఉన్నాం? ఆమె పురుషుణ్ణి ఎరగనటువంటి స్త్రీ గర్భవతి అయ్యున్నది. ఎవని వలన గర్భవతి అయ్యిందో ఆమెకు ప్రదానం చేయబడి ఉన్నటువంటి యోసేపుకి కూడా తెలియదండి. అందువలన యోసేపుతో దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమై
ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రము సందేహించకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది. అంటే మానవుడు కూడా ఆ విధంగా జన్మించవచ్చండి. కానీ దేవుడు పురుషుడు స్త్రీ యొక్క సంపర్కము వలన జన్మను ఇవ్వటానికే దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అందువలన ఈసారి దేవుడు అలాంటి జన్మనే భూమి మీద ఏర్పాటు చేశాడు. ఆయన ఆ జన్మం ఏంటయ్యా అంటే పురుషుని ఎరగనటువంటి స్త్రీ కన్య గర్భవతి అయి బిడ్డను కంటుంది అని ప్రవచనంలో ముందుగానే చెప్పాడండి దేవుడు. ఎందువలన అంటే సగమేమో పురుషుడు, సగమేమో మనుషుడు, సగమేమో దేవుడని. అంటే దేవునిలో నుండి ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి సృష్టి రహస్యము అని గమనించవలసి ఉన్నామండి. ఈ సృష్టి రహస్యము ఎలాగ జరిగింది అనేటువంటిది తెలుసుకోవడానికే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అయితే చాలా పవిత్రురాలు. ఆ తర్వాత ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి వాడు కనుక దేవుడే ఆమెలో గర్భాన్ని పుట్టించి ఉన్నాడు. అది మానవుని ఊహకందనటువంటి విషయాలండి. వాటిని మనము మిస్టరీస్ లేకపోతే మర్మములు అని చెప్పబడ్డాయండి. మానవుని యొక్క ఊహకు అందనటువంటి విషయం. ఒక్కసారి మనుషుడు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాడని, మీ దేవుడికి తండ్రి ఎవరు అనేటువంటి కొంతమంది బుద్ధిహీనుల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అది మానవుడు ఊహకందనటువంటి రహస్యాలండి. అందుకనే వాటిని మర్మములు అని చెప్పబడి ఉన్నాయండి. దేవుడు ఏ విధమైనటువంటి మర్మము ద్వారా మానవునికి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు కన్య అయినటువంటి స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డను కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏ విధంగా యేసు ప్రభువారు జన్మిస్తారు అనేటువంటి రహస్యాన్ని దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఆ రహస్యాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? హిందూ గ్రంథాల్లోనూ మరికొన్ని మత గ్రంథాల్లోనూ ఆలోచించినప్పుడు ఈ విషయాన్ని చాలామంది తర్కించుకుంటూ ఉంటారండి. అందుకనే ఆ తర్కములో దేవుని యొక్క జ్ఞానం ఏమని చెప్పుచూ ఉన్నదంటే, ఒక కన్య గర్భవతి అయి బిడ్డని కంటూ ఉంటుంది అనేటువంటి ప్రవచనము, అంటే జరగబోయేటువంటి విషయాల్ని ముందుగానే తెలియచేసి ఉన్నటువంటి ప్రవచనమే ఈ ప్రవచనమే. ఆ మాటలలో మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఎలాగా గర్భవతి అయ్యున్నది. భర్త ఉన్నాడు, అతను ప్రదానం చేయబడి ఉన్నటువంటి భర్త అండి. అతనికి ఆమెకు గర్భం చేసేటువంటి అధికారము కూడా అతనికి ఆశాసనాన్ని ప్రకారంగా ఉన్నదండి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎంత వివరంగా వ్రాసారంటే ఆ మాటలను మరలా చదువుకుందామండి. 25వ వచనములో ఆమె కుమారుని కనువరకు, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగక ఉండెను. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగక ఉండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అని అర్థమండి. యేసు ప్రభువారు మాట యొక్క అర్థం ఏంటంటే రక్షకుడు. రక్షకుడు ఎలాగ భూమి మీద జన్మించి ఉన్నాడు? పురుషుని సంపర్కము లేకుండా దైవము వలన జరిగి ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. దాన్ని చాలామంది చాలా బుద్ధిహీనంగా ఆలోచిస్తారు. అది పొరపాటండి. ఎందువలనంటే ప్రవచనము యొక్క నెరవేర్పే యేసు ప్రభువారి యొక్క జన్మమండి.
ప్రభు భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి జన్మను పొంది ఉన్నాడు అనేటువంటిది మనం ఆలోచించవలసి ఉన్నాం. ఆమెను భారీగా చేర్చుకున్నాడు యోసేపు. ఆమెతో కాపురము చేసి ఉన్నట్లుగా వారి ప్రయాణాలు బయలుదేరి ఉన్నారు. అందువలన ఆమె గర్భవతి అయి నిండు సోలాలి అయి ఉన్నటువంటి దినములలో ఆమెను తీసుకొని బెత్లెహేము పట్టణానికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించవలసి ఉన్నాం. వాళ్ళు ధనవంతులా పేదవాళ్ళ అనే ఆలోచనని మనం చూసి ఉన్నప్పుడు, వాళ్ళు ధనవంతులైనట్లయితే బెత్లెహేములో ముందుగానే ఇల్లు కట్టించి ఉండేవాడండి యోసేపు. కానీ వారు ధనవంతులు కాదు, మరీ పేదవాళ్ళు కూడా కాదండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుని జీవితాన్ని అతను బ్రతకటానికి అనుకూలంగా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. అలాగనే మరియను గాడిద మీద తీసుకొని యేసు ప్రభువు వారు కడుపులో ఉన్నప్పుడే యోసేపు బెత్లెహేము అనేటువంటి గ్రామానికి బయలుదేరి ఉన్నాడు. ఎందువలనంటే ప్రభు ఎక్కడ జన్మించాలి అనేటువంటి విషయాన్ని కూడా ముందుగానే తెలియచేశాడు. కాబట్టి యోసేపు కన్య అయినటువంటి మరియను బహుజాగ్రత్తగా గర్భవతి అయినటువంటి మరియను తీసుకొని బెత్లెహేము వెళ్ళి ఉన్నారు. బెత్లెహేము వెళ్ళినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయనకి ఎక్కడా కూడా స్థలము లేకుండా దేవుడు చేసి ఉన్నాడు. అందువలన యేసు ప్రభు వారి యొక్క జన్మము ఎక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నదంటే, పశువుల పాకలో, పశువుల తొట్టిలో ప్రభువును మొట్టమొదటిసారిగా చింకిరి బట్టల చేత ప్రభువుని పరుండపెట్టారు. యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా ఆయన సృష్టికర్త అయ్యుండి భూమి మీద ఏ స్థితిలో ఆయన సృష్టించబడి ఉన్నారో మనం గమనించాలండి. చాలామంది పేదవాళ్ళు ఈ బ్రతుకు అనవసరం, దీనిలో బ్రతికే కంటే చావడం మేలనుకొని చచ్చిపోతూ ఉంటారు. చాలా పొరపాటు ప్రియులారా. మనకు దేవుడిచ్చినటువంటి ఆయువును తీసివేసుకునే ధైర్యము మానవుడికి ఉండకూడదని దేవుడు గట్టిగా హెచ్చరికతో చెప్పుచూ ఉన్నాడని. ఎందుకంటే మనం ఎట్లా సృష్టించబడి ఉన్నామో దేవునికి తెలుసండి. మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో దేవునికి తెలుసండి. అలాగనే యోసేపు నాకు డబ్బు కావాలి అని అడగలేదు, నాకు మంచి ఇల్లు కావాలి అని అడగలేదు, తర్వాత నేను చాలా ధనవంతుడిగా ఉండాలి అనే ఆలోచన అతనికి లేదండి. దేవుని దూత ఏదైతే తనకు ఆజ్ఞాపించి ఉన్నదో ఆజ్ఞను పాటించటానికి అతను బయలుదేరాడు. ఆజ్ఞాతి క్రమాన్ని పాపము అనే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉన్నది కనుక దేవుని దూత అతనికి ఏమైతే బోధించి ఉన్నాడో ఆ బోధ ప్రకారంగా ఆమెను భారీగా చేర్చుకొని ఉన్నాడు. కానీ ఆమె శరీరాన్ని ఏమాత్రం కూడా తాకినట్లుగా చెప్పబడలేదు. ఎందుకంటే దేవుడు ఆ పరిశుద్ధమైనటువంటి జనాల్ని పిలవడంలో ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించవలసి ఉన్నామండి. దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది అని ఆలోచించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశమే ఆ విధముగా జన్మించాలి అని భూమి మీద ఉన్నది. కాబట్టి ప్రభువు ఒక పశువుల పాకలో మొట్టమొదటిసారిగా ఆయనను మరి అయినా లేకుంటే యోసేపు పడుకుండ పెట్టినటువంటి స్థలం ఏదయ్యా అంటే పశువుల పాకలో ఒక తొట్టిలో ప్రభువును పండుకోబెట్టి ఉన్నారు. తొట్టిలో ప్రభువుని గడ్డిలో పండబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిరికి చింపిరి బట్టలతో ప్రభువుకి జన్మనిచ్చి ఉన్న దేవుణ్ణి మనం ఆలోచించవలసి ఉన్నాం. యేసు ప్రభువారు కూడా తల్లి అయిన మరియా శరీరములో శరీరమై పుట్టి ఉన్నాడు. అలాగనే దేవునిలో దేవుని భాగమైన ఆత్మతో ఆయన భూమి మీద జన్మించి ఉన్నాడు. కాబట్టి ఆయన జన్మములో ఉన్న మధురమైన రహస్యాల్ని మనం ఈ సమయంలో గమనించుదాం.
దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది కాబట్టి పురుష సంపర్కము లేకుండా పరిశుద్ధాత్ముని వలన ఆమె గర్భవతి అయి బిడ్డను కని బిడ్డకు జన్మనిచ్చి ఆమె జీవితాన్ని సార్థకం చేసుకొని ఉన్నదండి. కాబట్టి మనం ఎవరమైనా సరే భార్యాభర్తల యొక్క బంధాన్ని దేవుడు పెట్టినప్పుడు అది దేవుడు ఏర్పరిచి ఉన్న బంధమండి. దేవుడు ఏర్పరిచి ఉన్నటువంటి బంధాన్ని మానవులు విమర్శిస్తూ ఉంటారండి పొరపాటు. ఆ విధమైన విమర్శలకు మనకు చోటు లేకుండా దేవుడు మానవుణ్ణి రక్షించటానికి రక్షకుణ్ణి భూమి మీద జన్మింపచేసి ఉన్నాడు. ఆ భూమి మీద జన్మించి ఉన్నటువంటి యేసు ప్రభువారు ఎలాగ జీవించారు? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చూపించగలరా అని ప్రభువు భూమి మీద మానవుణ్ణి అడిగి ఉన్నటువంటి ప్రశ్న అండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి బాల్యము నుండి కూడా దేవుని యొక్క పనిలోనే బహు ఆతురతతో పనిచేసి ఉన్నటువంటి వాడు. ఎక్కడా కూడా అతను ఏమాత్రము కూడా పాప సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పొంది ఉండలేదు అనేది గమనించవలసి ఉన్నాం. దీనిని గురించే యేసు ప్రభువారి యొక్క జన్మను మనము హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో మనం చదువుకొని ఉన్నట్లయితే 5వ అధ్యాయము 7వ వచనములో శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవుని యొక్క భయభక్తులతో ఆయన పెరిగి ఉన్నాడు కనుక ఆయన అంగీకరించబడి ఉన్నాడు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అంటే యేసు ప్రభువారి యొక్క జన్మము ఏ విధంగా ఉన్నదో మనము ఆలోచించుకొని మన జీవితాల్ని కూడా ప్రభువుకి సమర్పించుకొని మన జన్మమే దేవుని యొక్క కృప వలన మనం పొంది ఉన్నాము కనుక ఈ జన్మలో మనం ప్రభు బిడ్డలముగా ఎదగాలని, ప్రభు ఇచ్చి ఉన్న రక్షణ మార్గాన్ని తెలుసుకొనవలనని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి సమయానికై మీకు వందనాలు ప్రభువా. దయగలిగిన తండ్రి, ప్రభు యొక్క జన్మము ఒక మర్మముతో కూడి ఉన్నది. అయినప్పటికీ కూడాను ఎంతో విశాలముగా మీరు ముందుగానే యేసేపునకు తెలియచేసి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయినది అని చెప్పబడి ఉన్న మాటను అతను అనుసరించి ఉన్నాడు కనుక ఆమెను ముట్టకుండా ప్రత్యేకమైన పరిశుద్ధ స్త్రీగా ఆయన ఆమెను ఆదరించి ఉన్నారు. అలాగనే నా దేవా, మానవులమైన మేము కూడా మా జీవితములలో ఎంత విలువైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారో గమనించుకొని ప్రతి స్త్రీ పురుషుడు కూడా వారి వారి ధర్మములను నిర్వహించుటయందు మీ ఇష్టానుసారముగా జీవించులాగున మీ కృపను దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.